నమస్తే, దిస్ ఇస్ #you. విశ్వక్ సేన్ లైలా రేపు రిలీజ్ కి రెడీగా ఉంది. వా ఫెంటాస్టిక్, ఈ సినిమా సూపర్ గా ఆడుతుందని చెప్పి ప్రొడ్యూసర్స్ అండ్ హీరో ఇస్ యాంటిసిపేటింగ్. అండ్ స్టోరీ చాలా విభిన్నంగా ఉంది. ఒక లేడీ గెటప్ లో విశ్వక్ సేన్ కనపడబోతున్నాడు అండ్ ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అని చెప్పి అందరూ కూడా ఈవెంట్ లో పొగిడారు. బహుశా విశ్వక్ సేన్ అది కూడా వినుండడు, బికాస్ హీఈస్ వెరీ బిజీ. ఎనీవేస్, లేడీ గెటప్ లో విశ్వక్ సేన్ బాగున్నాడంటే ఖచ్చితంగా అంత గ్రేట్ గా లేదని మాత్రం అనిపిస్తుంది. రిలీజ్ అయిన పోస్టర్స్ లో విశ్వక్ సేన్ చూస్తే నో, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అపీలింగ్. జనాలు ఎవరికి అంత గ్రేట్ గా కనెక్ట్ అయినట్టు రాజేంద్ర ప్రసాద్ చేసిన మేడం సినిమాలో కానీ, నరేష్ చేసిన ఆడపాత్రలో కానీ, ఇలా ఆఖరికి చిరంజీవి చేసిన లేడీ పాత్రలో కానీ, అంత ఆఖరికి మంచు మనో చేసిన లేడీ గెటప్ కి కూడా సరిపడట్లేదు విశ్వక్ సేన్ ది లేడీ గెటప్. ఇలాంటి సినిమాలు బిలో యావరేజ్ గా కనిపిస్తున్న సో కాల్డ్ కట్అవుట్స్ కానివ్వండి, టీజర్స్ కానివ్వండి, ట్రైలర్స్ కానివ్వండి, ఈవెంట్స్ కానివ్వండి, మోర్ అండ్ మోర్ కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఆ ఈవెంట్ లో పొలిటికల్ ఈవెంట్ గా కన్వర్ట్ చేసి, ఒకళ్ళేమో జై జనసేన అని చెప్పి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసి, ఒకళ్ళేమో 150 గొర్రెలని వైఎస్ఆర్సీపీకి అగేన్స్ట్ గా కొట్టి, మొత్తం ఈ కూటమి ఏ బ్యాచ్ కి చెందిందని అర్థం కాకుండా చించి ఆ ఈవెంట్ ని డైసెక్ట్ చేసి విశ్వక్ సేన్ మాత్రం చాలా ఏడుపు మొహంతో జనాల ముందుకు వచ్చి, అరే ఈ ప్రభావం నా సినిమా మీద పడ్డం ఏంటి అంటే, విశ్వక్ సేన్ ఇండైరెక్ట్లీ ఈజ్ వెరీ హ్యాపీ. అండ్ టు ద పర్సన్ హూ ఇస్ వెరీ ఈగోయిస్టిక్, ఇంకా నేను తగ్గను అని చెప్పి కూడా హీ హాజ్ ఈవెన్ పోస్టెడ్ ఇన్ ట్విట్టర్. ఐ డోంట్ నో ఫర్ వాట్ దట్ మీన్స్. వాట్ సారీ చెప్పాల్సింది చెప్పేసాను, ఇంకా నేను తగ్గను అంటే మీ ఈవెంట్ లో జరిగిన దానికి ఇఫ్ యు ఆర్ నాట్ హోల్డ్ రెస్పాన్సిబుల్, హూ విల్ బి హోల్డ్ రెస్పాన్సిబుల్? మీ అరీనాలో జరిగిన డిజాస్టర్ కి మీరు తప్ప ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? వాట్ ఆర్ యూ సేయింగ్ విశ్వక్ సేన్? వెరీ సిల్లీ పోస్ట్ వాట్ యూ హావ్ డన్. నేను తగ్గాను అంటే తగ్గిస్తారు జనాలు. దానికి నిర్వచనంగా జస్ట్ సినిమా ఫేట్ రేపు ఎలా ఉండబోతుందో ఒక్కసారి లెట్స్ సీ హౌ ద టికెట్ బుకింగ్ ఇస్ గోయింగ్ ఆన్. వాచ్ దిస్. సో కాల్డ్ మినిమం గ్యారంటీ ఉన్న హీరోగా పేరు ప్రచారంలో పెట్టుకుని ప్రతి ఒక్క ఫిల్మ్ ఈవెంట్ ముందు ఒక కాంట్రవర్షియల్ పీపుల్ కానీ తనే ఒక కాంట్రవర్సీ చేసుకుంటా, ఫిల్మ్ టైటిల్ కి మాత్రం హైప్ ఇచ్చుకుని ఫిల్మ్ రిలీజెస్ లో అటర్ ఫెయిల్ అయిన విశ్వక్ సేన్ కి లైలా ఇస్ అగైన్ హ్యాపెనింగ్ ది సేమ్. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, దిస్ ఇస్ బుక్ మై షో థింగ్ రైట్ నౌ. ఇక్కడ చూస్తే కనుక అన్ని ఖాళీలు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఎప్పుడన్నా కూర్చొని రేపు థియేటర్కి వెళ్ళి బోర్ కొట్టి సినిమా చూద్దామన్నా కూడా వెళ్ళని పరిస్థితి. మొత్తం థియేటర్ ఖాళీ. దిస్ ద ప్రెసెంట్ ట్రెండ్ రైట్ నౌ బిఫోర్ లైలా ఈవెంట్. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్, దీనికి స్కోప్ ఉందంటారా? ఒక్క టికెట్ అన్న బుక్ అయి ఉంటే స్కోప్ ఉందని చెప్తారు. ఒక్క టికెట్ కూడా బుక్ అని సినిమా కింద మిగిలిపోయింది లైలా అంటే, ఇది గేమ్ చేంజర్ కంటే మరో పెద్ద డిజాస్టర్ కింద ఈ సంవత్సరంలో భావించాలి. ఇదిలా ఉండగా విశ్వక్ సేన్ పోస్ట్ చేసిన ఒక ట్వీట్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక మెసేజ్, లెట్స్ గో అండ్ రీడ్. నా సినిమాకి సంబంధించిన ప్రతి పోస్టర్ నా సినిమాకి సంబంధించింది మాత్రమే. దిస్ వాజ్ సోను మోడల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్డ్ మంత్ ago and the present red suit photo is also from past. Spread love, maintain peace. I can't keep thinking twice before every poster or post I put about my film. He is Sonu Model. Meet him in theaters on Feb 14th. Using foul language on social media will take none to nowhere. ప్రతిసారి తగ్గను. నిన్న మనస్ఫూర్తిగా ఐ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ పీపుల్ హూ గాట్ హర్ట్ అండ్ అపాలజైజ్డ్. స్టాప్ ఓవర్ థింకింగ్ అండ్ స్టార్ట్ మెయింటైనింగ్ పీస్. మళ్ళీ చెప్తున్నా, నేను నటుని మాత్రమే. నన్ను నా సినిమాని రాజకీయాల్లోకి లాక్కండి. #విశ్వక్ సేన్, #బాయ్కాట్ లైలా, #లైలా. వాట్ ఆర్ దిస్ హ్యాష్ట్యాగ్స్? సినిమా బాయ్కాట్ అవుతుందని చెప్పి అందరూ చెప్తుంటే దాంట్లో ఈ #లైలా ఏంటి? ఇక్కడ కూడా ఒక ప్రమోషనా? విశ్వక్ సేన్, ఐ డోంట్ అండర్స్టాండ్. తగ్గను అంటే పరిస్థితి చూసారు కదా, ఇక్కడ థియేటర్లో ఒక్కళ్ళు లేరు. మీరు ఎవరితో తగ్గాలి? కనీసం ఆడియన్స్ తో యూ బెటర్ సే సారీ విశ్వక్ సేన్. నీ 10 రూపాయలు ఉన్నాయా, నీ 100 రూపాయలు ఉన్నాయా అంటే ఎవడు 100 రూపాయలు కాదు, రూపాయి వేయలా. ఇక్కడ రూపాయి అయినప్పుడు ఒక్క టికెట్ కూడా బుక్ అవ్వాలా. ఎంత వర్స్ట్ మూవీ కూడా ఈ సిచ్యువేషన్ ఉంటుందా? టుడే ఇట్ ఈస్ రన్నింగ్ మోర్ దెన్ హాఫ్ అ డే. అయిపోయింది. రేపు మార్నింగ్ 10 గంటలకు షో. బెనిఫిట్ షోలు కూడా లేవు ఈ సినిమాకి. ఫైన్. 50 కోట్లు పైన పెట్టిన ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటని ఆలోచించుకుని, నేను తగ్గను, నీది 1000 రూపాయలు ఉందా ఏంటి? నేను చెప్పా సారీ. మరి మనోభావాలు హట్ అయిన పార్టీ గురించి, ఒక పార్టీ ఓడిపోతే ఆ పార్టీ ఈవెంట్ లో చిరంజీవి అక్కడే కూర్చుని ఉండగా పైన పృథ్వీ మాట్లాడుతుంటే, ఎస్ క్లిప్పింగ్స్ ఉన్నాయి. వేర్ యూ నాట్ విత్ చిరంజీవి లోపలికి వస్తే వాట్ యూ ప్లేయింగ్ అవుట్ ఆర్ వాట్? లేకపోతే ఇంటికి వెళ్ళి మేము డిన్నర్ చేస్తూ చూసినప్పుడు వేర్ హస్ బిన్ యువర్ ట్విట్టర్ హ్యాండిల్, అప్పుడైనా మెన్షన్ చేయలేరా సారీ సో అండ్ సో పార్టీ అని? నేను వెళ్ళి ఎవరికి సారీ చెప్పను, ఇంకా తగ్గను అంటే తగ్గాలి, తగ్గి తీరాలి. తగ్గేదేలే అంటానికి ఇదేమన్నా మనకి యాక్షన్ లిమిట్, ఆ పరిధి లేకుండా ఉన్న పుష్పరాజు, అల్లు అర్జున్ లాగా అనుకుంటున్నాం విశ్వక్ సేన్? యువర్ జస్ట్ అన్ యాక్టర్.
ప్రతి సినిమాకు ఒక కాంట్రవర్సీ చేసుకుని సినిమాని పేరుని పైకి తీసుకొస్తున్నావు, కానీ సినిమాని హిట్ చేసుకోలేకపోతున్నావు ఒక హీరో కింద. యు ఆర్ లెఫ్ట్ బిహైండ్. అండ్ ఈ రోజు ఉన్న పరిస్థితి అయితే దిస్ విల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫర్ యూ. 1-2 టికెట్లు మీరే కొనుక్కోవాలి, లేకపోతే హౌస్ఫుల్ చేయించుకోవాలి ఫర్ మార్కెటింగ్ సేక్. లేకపోతే ఇక్కడ ఎవరు కొనడానికి కూడా ఈ రోజు దాకా దిక్సూచి కనపట్లేదు. అండ్ ఈ సినిమా కోసం రేపు రివ్యూ చేయడానికి ఖచ్చితంగా చూసి రివ్యూ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎస్, out of nicety and courtesy of not following others' reviews, people like us will watch and do the review on your film. And ఇది కూడా మేము వేస్తున్న 150 రూపీస్ అవనండి, 200 రూపీస్ అవనండి, ఇట్ ఇస్ అ షేర్ ఇన్ యువర్ మూవీ. ఇట్ ఇస్ అ షేర్ ఇన్ యువర్ మూవీ అండ్ వీఆర్ ఆల్సో పార్టిసిపెంట్. మీ సినిమా హిట్ అవడానికి, మేము కూడా ఫ్లాప్ అవడానికో హిట్ అవడానికో అసలు నడవకపోవడానికో మేము వేసే ప్రతి రూపాయి కారణం అవుతుంది. వద్దు, మీది ఉందా అన్న ఎగ్జిబిట్ చేసిన ఆరోగెన్స్కి తగ్గి తీరి సారీ చెప్పు. చెప్పకపోతే కనుక థియేటర్లు ఇలాగే ఖాళీగా ఉంటాయి. 2వ రోజుకి బాంబే ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత లైలా ఏమైందంటే ఎవరికి తెలీదు. ఒకటి, మనం వేసే రోల్స్ ఇదివరకు చాలా మంది వేసి ఉంటారు, వాళ్ళకంటే ఎక్స్పర్ట్గా వేయాలన్నా మినిమం యాక్టింగ్ స్కిల్ ఉండాలి, లేనప్పుడు ఇలాంటి రోల్స్ వేయకూడదు. 2, మన సినిమా ఫెయిల్ అవుతుంది అన్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళని ఈవెంట్లోకి తీసుకొచ్చి ప్రోటోకాల్స్ మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయలేనప్పుడు వాళ్ళు రాజకీయాలు తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళకి వ్యతిరేకించే వాళ్ళు చూడరు. వాళ్ళు ఖచ్చితంగా వెన్ యూ హర్ట్ ద ఫీలింగ్స్ ఆఫ్ అదర్స్, వాళ్ళు ఎందుకు చూస్తారు వచ్చి నీ సినిమాని? ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈవెంట్ ఈస్ యోర్స్. ఎర్ర చొక్కా వేసుకొచ్చి నువ్వే బాబు అక్కడ హైలైట్ అవుదామని ఎవరో ఎర్ర చొక్కా వేసు రాలా. ఎర్ర చొక్కా వేసుకొచ్చి నువ్వేమో జనాలు చూస్తున్నారు ఈరోజు. అండ్ సెకండ్ థింగ్, స్పీక్ రెస్పాన్సిబిలిటీ వెన్ యూ టాకింగ్ టు ప్రెస్. సడన్గా బాధ వచ్చిందా? లైలా పేరు ఇంత హిట్ అయిందా ఈ కాంట్రవర్సీ వల్ల? ఈ కాంట్రవర్సీని ఎన్కరేజ్ చేసుకోవడం పోయి కూర్చొని మళ్ళీ అక్కడ మీది 1000 రూపాయలు ఉందా, మీది 100 రూపాయలు ఉందా అంటే మాదేం లేదు, ఈ సినిమాకి మాకు సంబంధం లేదు, ఓటీటీలో చూసుకుంటామనే పరిస్థితి ఇది. ఇంకొక హీరోలు ఈవెంట్లు చేసే ముందు విశ్వక్ సేన్ లాగా కనుక యారగెంట్గా వెళ్ళి ఇలాంటి ఫాల్స్ నోట్స్లోకి వెళ్ళిపోయి జనాల్ని కానీ ప్రెస్ని కానీ అవహేళన చేస్తే ఈ పరిస్థితి రిపీట్ అవ్వడం ఖచ్చితంగా ఖాయం. లెట్స్ వెయిట్ అండ్ సీ. రేపు మార్నింగ్ లైలా థియేటర్లో 1 టికెట్ ఉంటుందా, లేకపోతే హౌస్ఫుల్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ దట్. థ్యాంక్ యూ.